చూడండి, ఈ భక్తుడికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఈ భక్తుడిని ఎక్కడ వేశారండి? చెరసాల్లో. ఆ చెరసాల్లోకి పోయినా కానీ అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. అక్కడ కూడా దేవుని సన్నిధి అతనితో కూడా వస్తుందండి. ఇతను గాఢాంధకారపు లోయలోకి పోయినా అక్కడ కూడా దేవుని సన్నిధి వచ్చింది. దావీదు భక్తుడు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడు? ఏం తప్పిపోయింది అక్కడ? ఒక గొర్రె తప్పిపోతే అక్కడికి వెళ్తే అక్కడ కూడా దేవుడు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఈ భక్తుడు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ తల్లి విషయంలో దేవుడు కార్యం చేశాడు. అందుకే ఆ తల్లిని ప్రేరేపించి నడిపించాడు. కాబట్టి నువ్వు అన్ని రాళ్ళవైనా దేవుని బిడ్డవైనా నీవు దేవునికి కావాలనుకుంటే ఆయనే నడిపించుకుంటాడు. నువ్వు ఏ స్థలానికి పోయినా అక్కడ ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, చెరసాల్లో ఉన్న భక్తుడికి ఎవరు తోడై ఉన్నారు? యేసే తోడై ఉన్నాడు. అయ్యా నాకు కష్టం వచ్చింది, చెరసాల్లోకి పోయి